హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మహారాష్ట్రలో ఉన్న భగవతీ మాత దేవాలయాన్ని చూసొద్దాము. మహారాష్ట్రలో ఉన్న కొల్హార్ భగవత్పూర్లో ఉన్న భగవతీ మాత దేవాలయం ఇది. షిరిడీ నుండి శనిసింగణాపూర్ వెళ్లే దారి మధ్యలో ఈ దేవాలయం ఉంది. షిరిడీ నుండి శనిసింగణాపూర్ వెళ్ళడానికి మనం మాట్లాడుకున్న వెహికల్ వాళ్ళనే ఈ మాతా టెంపుల్ కూడా తీసుకెళ్ళమని అడగాలి. ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గరికి చాలామంది తీసుకువెళ్ళటం లేదండి. అడిగిన వాళ్ళకి మాత్రం ప్రత్యేకించి తీసుకువెళ్తున్నారు. అందుకోసం నేను ప్రత్యేకించి ఈ విషయం చెప్తున్నాను. ఎవరైనా షిరిడీ నుండి శనిసింగణాపూర్ వెళ్తుంటే ఈ దేవాలయానికి కూడా తీసుకెళ్ళమని పర్టికులర్గా అడగండి. ఈ దేవాలయం దగ్గరికి రాగానే మొదటగా ఒక పెద్ద అంతస్తులు కలిగిన ఒక ధ్వజస్తంభం లాంటిది ఉంటుంది. దాని మీద దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ తాబేలు విగ్రహం ఉంటుంది. ఈ తాబేలుకి సాష్టాంగ నమస్కారం చేసుకుని లోపలికి వెళ్దాము. ఇదిగో ఇక్కడ కొలువైన అమ్మవార్లు వీరే. ఈ దేవాలయంలో 4 అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారి పాదాలకు నమస్కరించుకుందాము. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి విగ్రహాలను చూస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతాము. ఇక్కడ కనిపిస్తుంది తుల్జాభవానీ దేవి అమ్మవారు. ఆ పక్కన కనిపిస్తుంది రేణుకాదేవి అమ్మవారు. రేణుకాదేవి పక్కనే ఉన్నది భగవతీదేవి అమ్మవారు. ఇటు చివరగా ఉంది సప్తశృంగీదేవి. ఎప్పుడైనా షిరిడీ వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా మీరు దర్శించండి. తుల్జాపూర్లో ఎంతో మహిమాన్విత కలిగిన తుల్జాభవానీ అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ రేణుకాదేవి ఇక్కడ గ్రామదేవతగా చెప్తుంటారు. ఇక్కడ సప్తశృంగీదేవిని కూడా మనం చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.